వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నా పేరు చంద్రశేఖర్. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాళ్ళు తీవ్రంగా పోరాడారు, సమ్మెలు చేశారు, ఆందోళన చేశారు. కానీ వాళ్ళ ఆందోళనలు ఆశలు ఫలించలేదు. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినాక వాళ్ళ పరిస్థితి ఏంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వాళ్ళే ఏపీ ఎన్జిఓలు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం ఎలాగైతే పనిచేస్తుందో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఉద్యోగుల పాత్ర కూడా అంతే గొప్పది, అంతే ప్రాధాన్యత ఉన్నది. ఈ ఉద్యోగుల పాత్ర కొత్త రాష్ట్రంలో ఎలా ఉందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులను ఎన్జిఓలు ఎదుర్కొంటున్నారు, అలాగే ఎన్జిఓ సంఘం మీద వస్తున్న ఆరోపణల మీద ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారో ఈరోజు ఫేస్ టు ఫేస్లో తీసుకున్నాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్. సార్ చెప్పండి, కొత్త రాష్ట్రంలో ఎలా ఉన్నారు ఉద్యోగస్తులు? ఉద్యోగస్తుల్లో ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి మనకి ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక 15-20% మాత్రమే ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. మిగతా వాళ్ళంతా హైదరాబాద్ విజయవాడ చెప్తారు. దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉండటం, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయ్యి రాలేకపోవడం, పిల్లల ఎడ్యుకేషన్ ఇదంతా ఉంది. అయితే ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు జూన్ 2016లో మనకి ఇక్కడ రావాలన్నప్పుడు మేము కూడా ఎంప్లాయీస్ మోటివేట్ చేసి మన రాష్ట్రంలో ద కింగ్ షుడ్ బి ఫ్రమ్ ద కింగ్డమ్ ఓన్లీ, ఆ సూత్రం అనేది ఎవరికైనా అప్లై అవుద్ది. అయితే మా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, మీకు ఏం కావాలో తీసుకోండి, మీరు రాష్ట్రం నుండి పనిచేయాలి, మనందరం ఈ తరం కష్టపడక తప్పదని చెప్పి అన్నాడు. ఆ ప్రకారమే మనం అడిగిన 30% కానీ 5 days వీక్ కానీ చాలా ప్రయారిటీ ఇచ్చారు మీకు. రాష్ట్ర ప్రజలే ఆశ్చర్యపోయారు మీకు ఇచ్చిన ప్రయారిటీ చూసి. 5 day వీక్ ఇచ్చారు. అది లేకపోతే ఉద్యోగస్తులు పనిచేసే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల్ని ఒక వారం మనం అంటే టైట్ చేయొచ్చు, ఒక నెల చేయొచ్చు, సంవత్సరాలుగా మనం టైట్ చేసి పని చేయించిన పరిస్థితి లేదు. కానీ మీరు అంటున్నారు పని చేయించలేమని. మీరు ఒప్పుకుందే ఉద్యోగం చేయడానికి, గవర్నమెంట్ సర్వీస్ చేయడం కోసం. కానీ ఆ సమయంలో గొంతెమ్మ కోరికలు కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు అనే ఆరోపణ. రాష్ట్రం విడిపోయింది. కృష్ణా జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్ ఉద్యోగి పొద్దున్నే హ్యాపీగా 10 గంటలకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి భోజనం చేసి మరి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ పరిస్థితి ఏంటి? వాడికి అకామిడేషన్ అయితే ఫ్యామిలీ ఉండదు. కాబట్టి ఆ కన్సిడరేషన్ ఇవ్వడం అనేది టెంట్ల కింద కూడా పనిచేస్తామని చెప్పారు కదా మీరు. ఇప్పుడు పనిచేస్తుంది ఎక్కడ? టెంట్ల కింద కూడా పనిచేస్తామని చెప్పి అశోక్ బాబు. ఆ తర్వాత ఉద్యోగులందరినీ సెక్రటేరియట్ లో ఒక నాయకుడు టెంట్ల కింద పనిచేస్తామని చెప్పి అతను అన్నదాన్ని మాకు ఆపాదించడం మంచిది కాదు. పని ఇప్పుడు హుదూ తుఫాను ఎక్కడ పనిచేసాం? కలెక్టరేట్ కాంపౌండ్ లో పడుకుని పనిచేశారు ఎంప్లాయీస్ అంతా. వరుస నుంచి వచ్చిన ఇంజనీర్స్ కూడా కింద పడుకుని పనిచేశారు. అవసరం వచ్చినప్పుడు ఎంప్లాయీస్ పనిచేసే విధానంలో ఎప్పుడు వెనకపోదు. అయితే అలా ఎంతకాలం పనిచేస్తాం? వారం హుదూ తుఫాను 15 రోజులు ఉంది, సంవత్సరం పని చేయగలమా? చేయలేం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడిన ఉద్యోగస్తులు సమైక్యంగా లేనప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా సమానంగా భరించాలి కదా. అంటే 3,86,000 మంది ఉద్యోగస్తుల్లో 9,000 మంది బాధపడుతున్నారు. అదే మీరు ఆ బాధనే ఎక్కువగా చూపిస్తున్నారు అనేది సమస్య. ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు తండాల్లో పనిచేసేవాడు, అడవుల్లో పనిచేసేవాళ్ళు పనిచేస్తా ఉండగా హైదరాబాద్ సెక్రటరీ నుంచి వచ్చిన హెచ్ఓడి ఆఫీసులో పనిచేసేవాళ్ళు, సెక్రటరీలో పనిచేసేవాళ్ళు వచ్చి మాకు అవి కావాలి ఇవి కావాలని ఇచ్చిన ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది 5 days వీకే. 30% అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇచ్చారు అంతే. ఒకప్పుడు రాష్ట్రంలో ఎన్జిఓలు అంటే నిప్పులాగా ఉండేది. ఎన్జిఓ పేరు చెప్తేనే ప్రభుత్వాలు భయపడే పరిస్థితి, ఎన్జిఓలకు సహకరించకపోతే ప్రభుత్వాలు ఓడిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్జిఓలు అంటే ప్రభుత్వాన్ని దేవరిస్తున్నారు. దేవరించడం లేదు. ఇప్పుడు మైనస్ బడ్జెట్లో ఉన్న స్టేట్ని కొంత నిలబెట్టిన పరిస్థితి చేయాలి. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంలో మేము కొంచెం ఆలోచన చేసాం బాధ్యతగా. ఎందుకంటే ఇవాళ మా జీతం ఏమో ఆలోచించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు 42% పిఆర్సీ తీసుకున్నారు. అది ఆలోచించడమా? పిఆర్సీ అంటే ఈ పిఆర్సీ రాష్ట్రం విడిపోక ముందే పిఆర్సీ కమిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వచ్చేసారి తగ్గించుకుంటారా? అది ఏ రాష్ట్రం రాష్ట్రం. ఇప్పుడు తమిళనాడు పిఆర్సీ అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అయిపోయింది. 43% తీసుకున్నారండి. వచ్చే పిఆర్సీలో తెలంగాణ మనకు సంబంధం లేదు. అదే అడుగుతున్నాను, సంబంధం లేదు. మీరు చెబుతున్నారు అక్కడ వాళ్ళతో పోటీ వస్తుంది, పోలికి వస్తుంది కాబట్టి మేము కూడా ఇబ్బందుల్లో ఉన్నా కూడా 43% అడిగామని చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం ఇప్పుడున్న ఇబ్బందులన్నీ చూసి మేము కొంచెం వెనక్కి తగ్గుతున్నాం మా డిమాండ్ల విషయంలో అని చెప్తా ఉన్నారు. మరి పిఆర్సీ విషయంలో అశోక్ బాబు డిమాండ్ 43 ఉంటుందా, 23 ఉంటుందా? అది ఇప్పుడు కాదు. పిఆర్సీ కమిషన్ వేసి పిఆర్సీకి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మనం ఎంత కావాలనేది అడుగుతాం. రాష్ట్ర విభజన తర్వాత మీ బార్గెనింగ్ పవర్ ఏమైనా తగ్గిందా? ఎందుకంటే పిఆర్సీ ఇచ్చి 3 ఏళ్ళు అవుతుంది. పిఆర్సీ బకాయిలు ఇంతవరకు మీరు ఇప్పించలేకపోయారు. డిఏ 2 పర్యాయాలు డిఏ రావాలి, అది రాలేదు. ఇంతమంది ఉద్యోగస్తులు 3,80,000 మంది మిమ్మల్ని నమ్ముకొని 86,000 మంది మిమ్మల్ని నమ్ముకొని ఉంటే మీరు ఏ న్యాయం చేస్తున్నట్టు వాళ్ళకి?
అంటే డిఏ లాస్ట్ టైము క్యాబినెట్ వరకు వెళ్ళింది. అయితే బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నా కూడా క్యాష్ ఫ్లో లేదని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ డిఏ నేను ఆపాను. మొన్న కూడా కలిసినప్పుడు నేను నెక్స్ట్ క్యాబినెట్లో మీకు డిఏ ఇచ్చేస్తానని చెప్పాను. అసలు డిఏ విషయంలో మాకు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇవ్వలేదు. ఒక 5 ఇన్స్టాల్మెంట్ కలిపి ఒకేసారి ఇచ్చారు. 5 ఇన్స్టాల్మెంట్ ఏరియాస్ ఒకేసారి ఇవ్వాల్సిందే. ఓకే, దాంట్లో కానీ అవసరాలు అయితే వాయిదాలు వేసుకోలేరు కదా, అవసరాలు అయితే పోస్ట్ పోన్ చేసుకోలేరు. దానికోసం ప్రభుత్వం చెప్పేది. మేము ప్రభుత్వం ఏం చెప్తున్నామంటే, నాకు 2 గంటలకు నువ్వు భోజనం పెట్టాలా, 2:30కి పెట్టు, 3కి పెట్టు. ఓకే, 5ంటికి పెట్టద్దు. అది లంచ్ కాదు, డిన్నర్ కాదు. ఇప్పుడు 5ంటికి పెడుతున్నారా, 2:30కి పెడుతున్నారా? ఇప్పుడు 3 అవుతుంది. అటు ఇటు కాకుండా ఉంది. అది వద్దని చెప్తున్నాం మేము. అది మీ మీద నాయకుడిగా అశోక్ బాబు మీద, ప్రభుత్వం మీద ఉద్యోగుల అసంతృప్తి కారణం కావట్లేదా? ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, 1/7/2016కి డిఏ రావాలంటే 2/7/2016 నుంచి పేపర్ చెక్ చేస్తారు, వస్తుందా రాలేదని. కేంద్ర ప్రభుత్వం 2 నెలలు గ్యాప్ తెస్తుంది. ఆ నెక్స్ట్ నుంచి జీతం మీదనే ఆధారపడిన సగటు ఉద్యోగికి అది తప్పదు, ఆశ ఉండాల్సింది. అయితే మొత్తం భారతదేశంలో ఒక 4-5 రాష్ట్రాలు మాత్రమే, అంటే ఫైనాన్షియల్ గా బాగున్న రాష్ట్రాలు మాత్రమే ఇవ్వగలుగుతాయి. మిగతా రాష్ట్రాలు కొంత వెసులుబాటు చేసుకొస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ ఉంది, అసలు డిఏ ఇవ్వని చెప్పింది ఆవిడ. 2018లో మళ్ళీ పిఆర్సీ వస్తుంది, 2018 మళ్ళీ డ్యూ అదే చెప్పాము. మళ్ళీ పిఆర్సీ వస్తుంది. ఇప్పటి వరకు బకాయిలే వసూలు చేసుకోలేని ఎన్జిఓలు రేపు మళ్ళీ కొత్త పిఆర్సీ ఏం తీసుకుంటారు? అప్పుడు వచ్చే బకాయిలు ఏం తీసుకుంటారు? రాజీ పడుతున్నారా ఎక్కడన్నా అశోక్ బాబు? రాజీ కాదు ఇది. ఇప్పుడు ప్రభుత్వంతో మనం ఒక మేజర్ డిమాండ్ అడిగేటప్పుడు ఆ మేజర్ డిమాండ్ మీద మనం అనుసరించే విధానం ఒక రకంగా ఉంటుంది, చిన్న చిన్న డిమాండ్లు అడిగేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం 30% ఇచ్చారు, 5 days వీక్ అడిగాం. అది ఎంతమంది బెనిఫిట్? రాష్ట్రం 9,000 మందికి బెనిఫిట్ అది ఇచ్చారు. పిఆర్సీ ఏరియాస్ రాష్ట్రం అందరికి సంబంధం వస్తుంది. అందరికి సంబంధించిన ప్రభుత్వంతో డీల్ చేసే విధానంలో చాలా మంది ఏం చెప్తారంటే, ప్రభుత్వాన్ని మీరు ఎందుకు తొత్తులు అని నెగిటివ్ దాంట్లో వస్తుంది. ఎందుకంటే తొత్తులుగా మారిపోయారనే వస్తుంది. ప్రభుత్వంతో తొత్తులుగా మారితే మేము తెచ్చుకుంటే నాకు తెలిసి భారతదేశం అశోక్ బాబు ఉద్యోగుల వాయిస్ వినిపించట్లేదు, చంద్రబాబుకు బాకాగా మారిపోయాడు. చంద్రబాబు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతా ఉన్నారు, ఈయన మమ్మల్ని వదిలేశాడు గాలికి అనేది. సమ్మె చేయడానికి కారణం వాతావరణం. డిమాండ్ వేరు, సమ్మె వేరు. సమ్మె చేయాలంటే సమ్మె చేయమని అనడం లేదు, ఆందోళన. కానీ మీరు రకరకాలుగా మీ ప్రయోజనాలు సాధించుకోవచ్చు. మేము ధర్నా పెట్టాం. దేని మీద పెట్టాం? సిపిఎస్ మీద, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద, తర్వాత దీని మీద పెట్టాం. సిపిఎస్ నేషనల్ డిమాండ్. మమ్మల్ని పిలిచి సీఎం అడిగారు, నేషనల్ డిమాండ్ అయితే మీరు ఎక్కడ సమ్మె చేస్తున్నారండి, మీరు అందరూ భాగస్వాములు కదా సార్, బాధ్యత మీదే అని కూడా ఆయన మళ్ళీ ఆయనకి సమాధానం చెప్పారు. అసలు మీరు ముఖ్యమంత్రి ఆధిపత్యంతో ఈ విషయంలో కొంచెం మేము వస్తాము, మీరే దీన్ని సంధానంగా చేయాలని నవ్వి, సరే మీరు చేయండి అని చెప్పి, మీరు చేసుకోండి, మాకే ఆపత్తులు అని చెప్పాడు ఆయన. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తెలంగాణ ప్రభుత్వం రెగ్యులేట్ చేసింది, పంజాబ్ గవర్నమెంట్ బిల్లు పాస్ చేసింది. ఏం చేసిన? కోర్టులో స్టే చేసింది. కానీ రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత చేయాలంటే ఇది భారతదేశంలో రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్స్ గ్యారంటీ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉందో అక్కడ అమెండ్మెంట్స్ జరగాలి. అది జరగాలంటే రాజకీయం జరగాలి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రపక్షమైన టీడీపీలు కానీ మిగతా పక్షాలు కానీ పోయి అక్కడ ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి చెబితే కొంత వాళ్ళు వినే అవకాశం. అంటే అశోక్ బాబుకి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాలి, ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభకు పోవాలని కోరిక ఉంది. అందుకోసమే 4 లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను ఫలంగా పెడుతున్నారు. నేను ఎమ్మెల్సీ కంటే 16లోనే అయ్యాను, ఎందుకంటే మా ఉద్యోగ సంఘాలన్నీ కూడా యునానిమస్ గా కంటెస్ట్ చేయని అన్నారు. ఎమ్మెల్సీ అనేది మాకు సమస్య కాదు, ఆఫర్ రావాలి కదా పార్టీ నుంచి. ముఖ్యమంత్రి గారు 2014లోనే కంటెస్ట్ చేయమని అడిగాడు చంద్రబాబు. ఇప్పుడు అందుకనే ఆయన మీద మీరు గురుభక్తి చూపిస్తున్నారు. మాకు రాజకీయాలతో మాకు పని లేదు సార్, మేము రాజకీయాల్లో ఉంటే ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ దెబ్బతింటే. కానీ ఎంప్లాయీగా ఉండి రాజకీయాలు చేస్తున్నారు అశోక్ బాబు అని. రాజకీయాలు అంటే రాజకీయాలు చేస్తున్నారు, మీరు అనుకున్న రాజకీయాలు, మేము ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. కాకినాడ సభలో జీవితకాలం చంద్రబాబు సీఎంగా ఉండాలి అన్న అభిప్రాయం అశోక్ బాబుది వ్యక్తిగతంగా చెప్పిందా, ఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబుగా చెప్పిందా? అంటే ముఖ్యమంత్రి చేసే దాంట్లో ఇబ్బందులు, పొరపాటులో ఉండటం అనేది ఎవడైనా చెప్పొచ్చు, ఇది తప్పు కాదు. ఎందుకంటే ఒక అభిప్రాయంలో, ఒక పనిలో మీకు ఒక అభిప్రాయం, నాకు అభిప్రాయం ఉంటుంది. అయితే ఒక ఇమేజ్ ఉన్న చీఫ్ మినిస్టర్. ఎందుకంటే మేము ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో మా తోటి ఉద్యోగస్తులకి ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు బయట స్టేట్కి తెలియదు. కానీ మంచిగా చెడుకు ఈయనకి నేషనల్, ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది. అరే మీకేమైనా చంద్రబాబు నాయుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, యూ విల్ బ్రింగ్ అండ్ యూ విల్ డూ ఎనీథింగ్ అనే ఒపీనియన్ మెజారిటీ ఎంప్లాయీస్లో ఉంది. కానీ అటువంటి చీఫ్ మినిస్టర్ మీకు ఉంటాం, మీకు బ్లెస్సింగ్ అన్నారు. రెండోది ఆయన అప్రోచ్, ఇప్పుడు ఇండస్ట్రీస్ కావాలని కానీ ఇవి కానీ. అయితే
ఇక్కడ ఏంటంటే సమస్య, ఈ ఎన్జిఓలు చూస్తే రాజశేఖర రెడ్డి ఉంటే రాజశేఖర రెడ్డి హీరో అన్నారు, ఆయన భుజాన్ని ఎత్తుకు మోసారు. ఇప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని మీరు భుజాన్ని మోసారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు అల్టిమేట్ ఆయన అంతరం. అసలు ఎందుకు ఎన్జిఓలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి బోయల్లా మారుతున్నారు? మేము కిరణ్ కుమార్ రెడ్డిని భుజాన్ని వేసుకుని బోయల్లా మారలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమంలో మాకు కొంచెం నైతికంగా నిలబడతాం తప్ప, మీరు ఆయన పక్కన నిలబడ్డా, ఆయన మీ పక్కన నిలబడ్డారు, మీ ఇద్దరే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ తప్ప ఇదేం లేదు సార్. రాజశేఖర రెడ్డి గారితో మా రిలేషన్ ఎటువంటి, ఆయన ఉద్యోగం పట్ల సహజంగా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయనకి. ఎంప్లాయీస్ వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి, చూశారు కదా, ఉండాలి. కాబట్టి అటువంటి ఆయన మేము మాకు ఎన్జిఓ హోమ్లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఫోటో పెట్టలా, ఒక రాజశేఖర రెడ్డి ఫోటో మేము పెట్టాం. ఓకే, అదే చెప్తుంది. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే, మనం 90s తర్వాత చూసుకుంటే, అధికారంలో ఎవరుంటే ఆ ముఖ్యమంత్రికి భజన చేస్తా ఉంది ఎన్జిఓ. ఇదేం కాదు, నేను చెప్పిన చంద్రశేఖర్ గారు 95లో నాకు తెలుసు మా జేఏసీ డిమాండ్లు పెడితే 2 పేజీలు ఉండి, రోసయ్య గారి టైంలో మేము జేఏసీకి వెళ్తే ఆయన పేపర్ చూసి, గోపాల్ రెడ్డి అసలు డిమాండ్ చదవడానికి నాకు టైం ఉండాలి కదా, మీరు ఈయన తెచ్చారని చెప్పి అన్నాడు. అటువంటిది మనకున్న రిలేషన్ కానీ ఏమైనా రాజశేఖర రెడ్డి గారిలో కొంత, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కొంత, ఈయన టైంలో కొంత, చాలా వరకు ఫైనాన్షియల్ డిమాండ్స్ అని సెటిల్ అయిపోయింది. ఇవాళ అసలు మీ డిమాండ్లు ఏంటంటే మేజర్ 3 ఉన్నాయి. సిపిఎస్ రద్దు చేయాలి, ఇది భారతదేశంలో ఉన్న పాలసీ. 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేయాలి, భారతదేశంలో ఉన్న చట్టాలను అమలు చేయాలి. 3 పిఆర్ఎస్ ఏరియాస్ ఈ రాష్ట్రంలో ఉంది, ఆయన ఇస్తాను, వచ్చే అవకాశం ఉంది, నేను చేస్తాను చెప్పి అన్నాడు. ఇంతకు మించి పెద్ద డిమాండ్ అంటే రాష్ట్రం అంతా కదిలి వచ్చే డిమాండ్ ఇవాళ రాష్ట్రం లేదు. పరిధికి మించి మీరు ప్రైజ్ చేసేస్తున్నారు, పరిధి దాటి మీరు పొగుడుతున్నారు అనేది. ఇప్పుడు సామదాన దండోపాధ్యాయులు అన్నారు, ఒక మనిషికి పని దగ్గరికి వెళ్ళాం, చెబుతాం, పొగుడుతాం, అవ్వదు, యుద్ధం చేస్తాం. ఉద్యోగ సంఘాలకు యుద్ధం అల్టిమేట్. అంటే మీరు 3,46,000 మందికి నాయకత్వం ఇచ్చే అశోక్ బాబు మిగతా ఎంప్లాయీస్ల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడితే, నేనే ముఖ్యమంత్రి పోయి డిమాండ్ వస్తే ముఖ్యమంత్రి గారి వద్ద మీ వద్ద ఉన్న సంబంధాల వల్ల డిమాండ్ వచ్చి పొగుడుతారు. ఓకే, ముఖ్యమంత్రి పొగిడితే ఎందుకు పొగిడే ఉంటారు. ఓకే, ఇది ఈ మనస్తత్వం ఎలాగుంటుంది. కాకపోతే ఒకవేళ అటువంటిది ఏదన్నా అంటాం తప్పు అనుకుంటే తప్ప ఉండొచ్చు. సరే, గవర్నర్ కోటాలో ఎప్పుడు వెళ్తున్నారు ఎమ్మెల్సీకి? అదే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచింది లేదు. బయట చాలా ఊహాగానాలు ఉన్నాయి. తప్పేముందండి? మనం ఒకటి మాట్లాడుకున్నాం. మీరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడారు, ఉద్యమం చేశారు, 80 రోజులు సమ్మె చేశారు. తెలంగాణలో అదే ఎంప్లాయీస్, అదే ఆర్టీసీ వాళ్ళు, అదే జేఏసీ ఇదే తరహాలో చేసినాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పడగానే స్వామి గౌడ్, ఆంజనేయ గౌడ్, శ్రీనివాస గౌడ్, దేవి ప్రసాద్ ఇలా అందరూ గవర్నమెంట్ లో చిన్న పెద్ద పదవి. ఏపీ ఎన్జిఓలకు సంబంధించి ఎందుకు ప్రయారిటీ దొరకలేదు? మీరు చిన్న విషయం గమనించాలా, స్వామి గౌడ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ మీద గెలిచాడు. ఓకే, అవకాశం వచ్చింది ఆయనకి, టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. మంత్రి గారు నన్ను ఎలక్షన్ కంటెస్ట్ చేయమన్నాడు. ఎందుకంటే ఎలక్షన్కి వెళ్తే అంటే ఇది కొంత ఇంటర్నల్ కూడా మేము మాట్లాడుకునే విషయాలు. ఎలక్షన్లోకి వెళ్ళి ఒక పార్టీ ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ అయితే పార్టీ లైన్లోకి వెళ్ళిపోతాం. మా ఏపీ సంఘం సాంప్రదాయం అంటే ఒక్కసారి నేను అడుగు బయట పెట్టిన తర్వాత మళ్ళీ సంఘంలోకి వచ్చే పరిస్థితి కానీ సంఘానికి కనెక్ట్ ఉండదు. టీచర్ ఎమ్మెల్సీ లాగా మళ్ళీ వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి ఉండదు. ఈ సంఘంలో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎమ్మెల్సీ వెళ్తే సాధించేదానికంటే కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటేనే మనకు సీఎం ఇచ్చిన ఆ చనువు కానీ ఆ గౌరవం కానీ నిలబెట్టుకుని, అలా ఎందుకు కంటెస్ట్ చేయకుండా మీకు గవర్నర్ కోటాలో కానీ పెద్దల సభకు ఎందుకు పంపించలేకపోయారు? మీ ఉద్యమం బలంగా లేదా, అసలు ఉద్యమమే చేయలేదా మీరు? అప్పుడు డిమాండ్ ఉండాలి కదా ముఖ్యమంత్రి దగ్గర, మాకు ఎమ్మెల్సీ మనం అడగాలి కదా. డిమాండ్ కాదండి, ఇప్పుడు మీరు ఎంత కృషి చేశారో ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చూశారు రాష్ట్ర సమైక్యంగా ఉండడానికి. ఆయన బజార్లో తిరిగి, ఆయన బజార్లో పోరాడారు, మీరు బజార్కు వచ్చారు. ఎమ్మెల్సీ అనేది రాజకీయ అంశం. ఇప్పుడు నేను గవర్నర్ కావడం ఎమ్మెల్సీ అయితే తెలుగుదేశం మనిషికి ముద్ర పడతాం కదా, అది ముందు వెళ్ళాల వద్దనేది మేము రాష్ట్రం అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నారు గట్టిగా అశోక్ బాబు వెళ్ళాలని. అందుకోసమే చంద్రబాబు నాయుడుకు జీవితకాలం సీఎం పదవిగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఏదన్నా ప్రపోజల్, అటువంటి ప్రపోజల్ ఉంటే మాకు చెప్పాలా, మేము మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నిర్ణయించుకోవాలి. ఎప్పుడు అవుతారు మీరు రాజకీయ నాయకుడుగా? ఇప్పట్లేదు. నాకు దాని మీద అంత బలమైన ఇదైతే లేదు. ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించలేకపోతా ఉన్నారు మీరు. ఇళ్ల స్థలాల్లో చాలా ముఖ్యమంత్రి ఒక విషయం స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ 4,200 గవర్నమెంట్ క్వార్టర్స్ కడుతున్నారు, అది మేము హైదరాబాద్ నుంచే చేసాం, అది అప్రూవ్డ్. అటుకో కూడా 80%. అంటే వాళ్ళు ఫ్లాట్లు ఇస్తా ఉంటున్నారు, మీరు ప్లాట్ అడుగుతున్నారు? లేదు, ఈ దీంతో పాటు రెంట్ టు ఓన్. ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారో 9,000 10,000 మంది ఎంప్లాయీస్, వాళ్ళ వరకు రెంట్ టు ఓన్ గా వేరే ఒక లొకాలిటీలో కట్టమని చెప్పి ఆ స్కీమ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మన హౌసింగ్ మీటింగ్ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒప్పుకుందా గవర్నమెంట్?
ఆ 33,000 ఇళ్ల స్థలాలు ఇవ్వడం అయితే ముఖ్యమంత్రి గారు అసాధ్యం అని చెప్పారు. ఎందుకంటే మనం ల్యాండ్ రైతుల దగ్గర నుంచి చెప్పు తీసుకున్నాం. ఇప్పుడు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఈయన ఎమ్మెల్యేలు కూడా ఇవ్వని చెప్పాడు. ఓకే, ఇళ్ల స్థలాలు ఇస్తే రైతులంతా నా మీద తిరగబడతారు. డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏదైనా ఉంటే నేను కన్సిడర్ చేస్తాను. కానీ అధికారులు ఈ విషయంలోనే మీ మీద ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని, ఫ్లాట్ తీసుకోవాల్సిన అశోక్ బాబు ఫ్లాట్ ఒప్పుకుంటున్నాడని. జియో నెంబర్ 242, 243 ఏదైతే లాస్ట్ టైం ల్యాండ్ బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్ హైకోర్టు కొట్టేసింది. ఓకే, అసలు ఎంప్లాయీస్ కిందకి ఇవ్వాలి, వీళ్ళేమి అండర్ ప్రివిలేజ్డ్ కాదు కదా, ఐఏఎస్ వాళ్ళ కిందకి ఇవ్వాలి, జడ్జిస్ జియో కొట్టేసింది. ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉద్యోగుల్ని నానా మాట్లాడినారు, మీ అంతు తేలుస్తా ఉన్నారు, మిమ్మల్ని అండమాన్ పంపిస్తా ఉన్నారు. కానీ అశోక్ బాబు ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు దాని గురించి. అంటే మీరు చెవిరెడ్డిని సమర్థిస్తున్నారా? మనం సిపిఐ నారాయణ గారు కూడా మన్మోహన్ సింగ్ ఉరిదీస్తా కరెంట్ స్తంభానికి అన్నాడు, ఉరిదీయాలన్నాడు. దానికి మన్మోహన్ సింగ్ మాట్లాడాలా? మీరు అంటే మా స్థాయి మీరు చెప్పిన 3,86,000 మంది ఉద్యోగులకి మీరు ప్రతిదైనప్పుడు ఆయన ఉద్యోగులందరినీ ఏకవచనంతో మాట్లాడి అన్నమానికి పంపిస్తాం, కబడ జాగ్రత్త అంటే చూద్దాం. ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు కదా ఏం చేయాల్సింది. రానివరా ఆ ప్రభుత్వాన్ని? వచ్చినప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కాదు. రానివరా మీరు ఆయన ప్రభుత్వాన్ని? వైసీపీని గెలవనీరా? అంటే వచ్చినప్పుడు చూద్దాం. అవునండి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మీకు కక్ష సాధింపుగా వస్తా అన్నప్పుడు ఆ రోజు ఉద్యోగులు ఏం చేయాలి అప్పుడు డిసైడ్ చేయాలి. అంతేగాని నేను ప్రభుత్వంలోకి వస్తాను 2019 అప్పుడు మేము చూస్తానంటే దానికి రియాక్ట్ అవ్వడం. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అసలు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సహజంగా ఎప్పుడు ఇటువంటి కొంచెం కాంట్రవర్సీ మాటలు మాట్లాడతాడు అనేది అందరూ తెలిసిన విషయం రాజకీయంగా. అది మాట్లాడింది ప్రత్యేకించి ఎన్జిఓల గురించి మాట్లాడినప్పుడు మీరు ఆ ప్రతినిధిగా మీరు ఇది నిజము తప్పు ఒప్పు అని మాట్లాడినప్పుడు నేను విశాఖపట్నం నుంచి ఢిల్లీ జర్నీలో ఉన్నాను, లైట్ లో చెప్పినప్పుడు నేను మా విజయవాడ ప్రెసిడెంట్ సాగర్ చెప్పాను, బాబు దాన్ని చేయమని చెప్పి. అంతవరకు సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, మేము ఖండించాం. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? యాటిట్యూడ్ అంటే ఎన్జిఓ వల్ల మాదేం కాదు. ఇప్పుడు అక్కడ లోకల్గా మీకు ఎంఆర్ఓతో ఎస్ఐ పర్లేదు, ఉద్యోగులు వస్తుందని తిడితే. కానీ నిజంగా చెప్పండి ఒక మాట, వాస్తవంగా ఉద్యోగస్తులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి అనుచరులుగా మారిపోతున్నారు. అదేం లేదు, అనుచరులు అని కాదు. ఇప్పుడు ప్రభుత్వం మీరు బీట్ కానిస్టేబుల్ ఆపడానికి లేదని ప్రభుత్వం జీవో వచ్చింది. ఏం చేస్తారు బీట్ కానిస్టేబుల్? అది చట్టాన్ని అమలు చేయాలండి ఎవరైనా. చట్టాన్ని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆఫీసులుగా ప్రభుత్వ కార్యాలయాలు మారిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు వాళ్ళకి తొత్తులుగా మారిపోతున్నారు అనే దగ్గర నుంచే వస్తుంది. అది అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు మీరు పని చేయట్లేదు, ఎంప్లాయీస్ లో కరప్షన్ తీసేయండి మాతో ఎందుకు చెప్తాడు ఆయన? అదే వాళ్ళకి మేము పని చేయట్లేదు అని చెప్తాడు ఆయన. పూర్తి నేను ఆశించిన స్థాయిలో మీరు పని చేయట్లేదు అంటే ఆయన వాళ్ళకి పని చేయట్లేదు అంటున్నాడా, జనానికి పని చేయట్లేదు అంటున్నాడా? మీరు చేయాల్సిన పని మీరు చేయట్లేదు. వైసీపీ అంటుంది ఓన్లీ టీడీపీకే పని చేస్తున్నారు, జనం అందరికీ పని చేయట్లేదని. అసలు ప్రాబ్లం ఉంటుందా? అది ఎమ్మెల్యేస్ ఈ రేషన్ కార్డుల్లోనూ హౌస్ సెట్టింగ్లోనూ రాజకీయంగా వచ్చిన తగాదాలు అవి, దానికి మేము బాధ్యత కాదు. గచ్చిబౌలి సైట్స్ విషయం వివాదం అయింది, దాంట్లో నిధుల కుంభకోణం జరిగిందని కూడా ఆరోపణలు వచ్చినాయి. మీరు అప్పుడు ఎన్జిఓ దీంట్లో కార్యవర్గంలో ఉన్నారు. నేను ఎన్జిఓ ప్రెసిడెంట్ ని, గోపాలరెడ్డి సొసైటీ ప్రెసిడెంట్, నాకు అసలు సంబంధం లేదు. ఎన్జిఓ నాయకుడిగా మీరు కొంచెం దురుసుగా ఉంటారు, మీ దగ్గరకు వచ్చే వాళ్ళతో సరిగ్గా వ్యవహరించట్లేదు, అందుకోసమే కొత్త జేఏసీ వచ్చిందని అంటారు. దాంట్లో వాస్తవం ఉందా? ఇప్పుడు బొప్పరాజు ఏదైతే బయటికి వెళ్ళాడో ఆయన ఎంప్లాయీస్ డిమాండ్ మీద, ఎంప్లాయీస్ డిమాండ్ మీద ఆయన ఉద్యమం చేయమని చూద్దాం. చేయలేడా? చేస్తే మేము ఆయన యూనియన్లు ఎక్కువ వాళ్ళ పక్కనే ఉన్నాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఏం చెప్తారు, నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్తారు. ఎలక్షన్ కంటెస్ట్ చేస్తారు, గెలిచిన తర్వాత కదా మనం అనుకోవాల్సింది. గెలిచారు ఎందుకు వచ్చింది సార్ డిఫరెన్స్? రెండు జేఏసీల పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? అంటే అతను ఫస్ట్ మా సెక్రటరీ జనరల్ పోస్ట్ కావాలని అడిగాడు. ఈ రాష్ట్రంలో 3,80,000 మంది ఉద్యోగస్తులు. ఓకే, ఏపీ ఎన్జిఓ సెక్రటరీ జనరల్ పోస్ట్ అడిగాడు. కాదు, జేఏసీలో రాష్ట్రంలో ఉద్యోగస్తులను కలిపి మనం జేఏసీని పెట్టుకున్నాం. ఏ రాష్ట్రం ఉంది? ఈ రాష్ట్రం ఒకటే ఆ ఫెసిలిటీ ఉంది. 3,80,000 మొత్తం ఎంప్లాయీస్, 1,80,000 మంది టీచర్స్, ఓకే, ఒక 60,000 మంది యూనిఫామ్ సర్వీస్ ఉన్నారు, ఓకే, ఒక 30,000 చిల్లరు కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నారు. మిగతా 1,25,000 మనం సర్వీస్ అంటే సివిల్ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్. సో జేఏసీ అన్నప్పుడు అన్ని రకాల ఉద్యోగస్తులను సమతుల్యంగా పెట్టాల్సిన బాధ్యత మనకుంది. గతంలో ఏంటి, చైర్మన్ ఏపీ ఎన్జిఓస్, తెలంగాణ ప్రెసిడెంట్, సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఆ సెక్రటరీ జనరల్ నాకు ఇవ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి అతను అడిగాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మాది గొప్ప డిపార్ట్మెంట్, మాకు ఇదని చెప్పాడు. మేమేం చెప్పామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నువ్వు ఉంటే టీచర్ సంఘాలు బయట ఉంటాయి, మనం జేఏసీ అంటే పేరేంటి, జేఏసీ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ అన్నాం. 1,86,000 మందికి ప్రాతినిధ్యం లేకపోతే వాళ్ళు రేపొద్దు మన డిమాండ్లో కలిసి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. కాదు నాకు కావాలన్నాడు, మేము గట్టిగా ఇవ్వనని చెప్పాం. అక్కడ నుంచి అతనికి అసంతృప్తితో బయటకు వెళ్ళాడు. ఆయన మీద అసంతృప్తి, అశోక్ బాబు మీద అసంతృప్తి. మిగతా సంఘాలు జేఏసీలో సంఘాలు వస్తే మీరు సరిగ్గా వాళ్ళ సమస్యలను రిప్రజెంటేట్ చేయట్లేదు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. రిప్రజెంట్ చేయట్లేదంటే
ఎలా ఉంటుందంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఎంప్లాయ్ యొక్క అంటే యాంగిల్ కానీ అతని ఆశయం ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఎలాగప్పుడు మా ఏసీబీ కేసులు వస్తాయి, వాళ్ళు ఏమని అడుగుతారు, సార్ మమ్మల్ని ఇన్వెంటరీగా రిజిస్టర్ చేసి నేను తీసుకున్న 1000 రూపాయలే కాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కన్సిడర్ చేయని అడుగుతారు. అదే మీరు ఇలా అడుగుతాడు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం, అయ్యా ఇది నేను ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర నవ్వి అంటే ఆర్ యూ గోయింగ్ టు ప్రపోజ్ టు లీగలైజ్ ది కరప్షన్ అడిగాడు ఆయన. అదే అందుకనే మీరు కూడా మీ దగ్గరకు వచ్చే వాళ్ళని తిట్టి పంపిస్తారంట కదా. తిట్టే పంపించాం. ఇప్పుడు ఇది ఉందా, ఇది మన ప్రభుత్వానికి అయితే పరువు పోతున్న సంఘానికి అని చెప్తాం. ఎన్ని సంఘాలు ఉన్నాయి మొత్తం స్టేట్లో? దాదాపు నాకు తెలిసి 160-170 సంఘాలుగా ఉన్నాయి. మీ పక్క ఎన్ని ఉన్నాయి? మేము అందరం తీసుకోం కుల సంఘాలు, ఇవన్నీ మేము జేఏసీ తీసుకోవాలంటే మాకు ఇప్పుడు బొప్పరాజు కుల సంఘాలతో చేసి పెడుతున్నాడా? అవును, ఇప్పుడు ఆయన చాలా కుల సంఘాలు, బీసీ సంఘం, ఆ సంఘం అందరం తీసుకుంటున్నాడు. మేము కుల సంఘాలు తీసుకోం. ఓకే. అలాగే రోసా రూల్స్ అని మాకు అంటే ఏ సంఘాన్ని రికగ్నైజ్ చేయాలని గవర్నమెంట్లో ఒక రూల్ పొజిషన్ ఉంది, దాంట్లో రికగ్నైజ్ వాళ్ళని ముందు తీసుకుంటాం. ఓకే. అన్రిజిస్టర్డ్ సంఘాలను, అన్రికగ్నైజ్ సంఘాలని మేము ప్రయారిటీ ఇవ్వలేదు. అయితే పెద్ద పెద్ద సంఘాలు ఏదైనా అన్రికగ్నైజ్ సంఘం అంటే అందుకు ఇరిగేషన్ ఎన్జిఓ వస్తుంది, పెద్ద సంఘం రికగ్నైజేషన్ కాల వాళ్ళది తీసుకుంటాం. కేవలం ఒక చిన్న సంఘం, మీకు తెలుసు తెలీదు, సెక్రటరియట్ లిఫ్ట్ ఆపరేటర్స్ సంఘం ఉంది, దాని రికగ్నైజేషన్ ఉంది. ఇవాళ సెక్రటరియట్ లిఫ్ట్ ఆపరేటర్స్ ఎంత మంది ఉన్నారు? ఓకే, 3 ఉంటారు. ఎవడో ఒకడు వచ్చి లిఫ్ట్ పోయి అక్కడ సంతకం పెడితే ఆ సంఘం నా వెనకాల ఉందంటే ఓకే. అంటే 2-3 ఉన్న సంఘాలన్నింటినీ కూడా బొప్పరాజు చేర్చుకొని జేఏసీ నాది అంటున్నాడా? అది నేను రికార్డుగా పరంగా చూపిస్తాను. అంటే ఇది మీది జేఏసీ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జేఏసీ, ఇది ఏపీ కొత్తగా ఏర్పడింది కాబట్టి చెల్లదు అని అంటున్నాడు ఆయన. అదేలే, మేము రిజిస్టర్ చేయించాం కదా. ఇక్కడ కూడా రిజిస్టర్ చేశారా? ఆయన జేఏసీ అమరావతి. అతను ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడంటే రిజిస్ట్రేషన్ చేయించమన్నాడు. రిజిస్ట్రేషన్ చేయించమంటే మేము అందరం ఏం చెప్పామంటే దీని మీద ఒక కమిటీ వేసి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిన కాడి నుంచి ఎవడైనా ఛాలెంజ్ చేస్తాడు, ఓకే, లిటిగేషన్ వస్తుంది, ఆ లిటిగేషన్ వల్ల మనకు సగం టైం పోతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ప్రొఫైల్ ఎలా ఉండాలి దాని మీద మేము కమిటీ చేసాం. దాని మీద సమన్వయం రాలా, అంటే ఎలా ఉండాలి దాని మీద ఎవరికి రాలేదు. ఆయన ప్రతి మీటింగ్లో నువ్వు ఎందుకు చేయలేదు అంటే ఏమో ఎందుకు చేయాలంటే ఒకసారి సంఘాలు ఎలా ఉంటాయంటే రిజిస్టర్ చేసిన చేతులు ఏముంది, వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద రూల్స్ అంతే. కాబట్టి ఆ రూల్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం కాబట్టి కాస్త ఒళ్ళ దగ్గర పెట్టి జాగ్రత్తగా చేసుకొని చెప్పాం. దాని మీద డిలే అయింది, మీరు చేయలేదు, సరే మేము చేసాం. చేసిన మొదలుపెట్టినప్పుడు ఈయన మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఓకే, ఇన్నాళ్ళుగా చేసేది అంటే ఇప్పుడు రేపు సీఎం డిఏ వేస్తున్నాడు, సంవత్సరం అయిందని వద్దంటానా? ఓకే, అంతే కదా. ఈ జేఏసీలో చీలికలు అంటే 2 జేఏసీలు ఏర్పడడం ఇబ్బంది కదా ఉద్యోగులకి, లేకపోతే 2 ఏర్పడి పోటాపోటీగా మీరు ఈ గీత పొడుగు ఎంత అంటే పక్కన ఒక గీత ఉండాలి ఉండాలంటారా? కోరుకుంటున్నారు ఈ గీత ఎంత తెలుస్తుంది? కోరుకోవడం కాదు, ఇప్పుడు మేము ఎంత పని చేస్తామో తెలియాలి. పొడవు గీత ఎవరిది, పొట్టి గీత ఎవరిది? అది ఎంప్లాయీస్ తెలుసుకుంటారు, నేను చెప్పలేను. ఓకే, నేను ఇదే నేను ఎప్పుడు తేల్చను. ఇప్పుడు ఆ స్తంభం అంత ఉంది, అంత ఎత్తున పక్కన కూడా కనపడుతుంది చిన్న స్తంభం. ఓకే, కాబట్టి అది స్తంభం పెద్దది అంటున్నాం. ఓకే, ఆ చిన్న స్తంభం లేదనుకోండి, లిల్లీ పుట్లా కనపడుతున్నా మీకు బొప్పరాజు. ఆయన లిల్లీ పుట్ట లేకపోతే ఇంకోటి అనేది నేనైతే చెప్పను. ఆయన గురించి అసలు మాట్లాడిన అవసరం కానీ ఆయన గురించి ఏమైనా బహిరంగ పిలిపిస్తారా? సంఘాలు మా దగ్గరకు వచ్చి కలిసి ఏమున్నాయో చెప్పొచ్చు కదా. అలాగా ఎవరికి మీరు జేఏసీలో ఎవరేమన్నారు ఓపెన్ గా చూపించవచ్చు కదా. మా గతంలో ఏదైతే 90 సంఘాలు అంటే కంబైన్డ్ రాష్ట్రంలో 95 నుంచి 150 సంఘాలు అంటే మా నామ్స్ ప్రకారం ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు 16-17 తెలంగాణ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని సంఘాలు ఇటు వచ్చినాయి. వచ్చిన వాటిలో బొప్పరాజు ఆయనతో పాటు 2-3 రికగ్నైజ్డ్ సంఘాలు, ట్రెజరీ అసోసియేషన్, కోఆపరేటివ్ సంఘం, డ్రైవర్స్ అసోసియేషన్, వాళ్ళు మాత్రమే అటు వెళ్ళారు. వాళ్ళలో కూడా మన ధర్నా జరిగింది. రెవెన్యూ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేశారు, కోఆపరేటివ్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఎంప్లాయీకి వచ్చేపాటికి నా బెనిఫిట్ ఎవరు చేస్తానో చూస్తారు తప్ప ఈ సంఘాలను చూడరాదు. ఓకే సార్, మొత్తానికి మా ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ మనసులో బాగాలని చెప్పారు. ఇది అశోక్ బాబు గారితో ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక అతితోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుంటాం.